ప్రజల మానసిక స్థితిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ విచిత్రంగా వ్యవహారాలు చేస్తూ ప్రతిదానికి తగుదనమ్మ అంట బయలుదేరటం అదో రకమైనటువంటి ధోరణి కదా. వాళ్ళకు పాట రాదనే సంగతి తెలియదు. రానప్పుడు ఏం చేయాలండి? చక్కగా సాధన చేసి, గాత్ర సాధన చేసి, సంగీత సాధన చేస్తే, అమ్మ ఇంకోసారి పాడమ్మా, నాయన ఆ పాట ఇంకోసారి పాడు అని నేను మీరు అడిగి మరీ పాడించుకుంటాం. అసలు శృతి లేదు, లయ లేదు, ఒక తాళం లేదు, ఏమీ లేదు. ఎక్కడ మొదలు పెడతారో ఎక్కడ ఆపుతారో వాళ్ళకే తెలియదు. అయినా నేను మధుర గాయకుడిని, మధుర గాయకురాలని, గొప్ప ప్రసంగికురాలని అనుకోవటం కొంత పరిశీలించవలసిన అంశము కదా. తన మనస్సును నమ్ముకోవలసిన దానికంటే ఎక్కువ నమ్ముకునేవాళ్ళు బుద్ధిహీనులు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించబడతాడు అన్నాడు. జ్ఞానంగా ప్రవర్తించటానికి దేవుని యందలి భయభక్తులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చెడుతనమును విసర్జించినప్పుడు దేవుడు మన జీవితాలను ఎంతగానో ఆదరిస్తాడు. నేను జ్ఞానిని కదా అని అనుకోకుండాను దేవుని యందలి భయభక్తులు కలిగి జీవితాలను జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు మీకు స్వస్థతలను ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, కుటుంబంలో సంక్షేమాన్ని ఇస్తాడు, ధైర్యంగా జీవించే శక్తిని ఇస్తాడు. గనుక ఆధ్యాత్మిక సూత్రాలను పాటిస్తూ భక్తి చేద్దాం. తెలియని సంగతులు తెలుసుకుంటూ భక్తి చేద్దాం. తద్వారా మన జీవితాలు మరింత ప్రభావముగా ఉంటాయి.